మస్తు ఎట్లా ఉన్నాను లేదా ఎట్లా కూడా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి చిన్న బిడ్డలు ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి దేవుడు ద్వారం తెరిచినాడు. వారి జీవితంలో త్రాగుడు లేదు, శరీర సంబంధమైన పాపం లేదు, చిన్న పొరపాటు అబద్ధము ఇవి ఉన్నావేమో కానీ లోపల మరి ప్రభావితమైనటువంటి మందుకైనా రాగుడుకు తండ్రిదిగో శరీర సంబంధమైన పాపానికి బిడ్డలు బానిస కాలేదు. కానీ నా ప్రభు నా దేవ బిడ్డలు ఈ కృపను బట్టి ఈరోజు రక్షణ బాప్తిసముని రక్తం కడగబడటకు మీరు కృపించిన కృతజ్ఞతలు. ఇదిగో నీటిని మీరు రక్తముగా మార్చండి, నీటిని మీరు రక్తంగా మార్చండి, మీ సన్నిధి చోట ఉంచండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ఈ చోట మీరు ఉండండి. ఇదిగో నన్ను దిక్కులా మీ దూతలను ఉంచండి. ప్రభువును మట్టి మనుషులను మరుగుపరుచుకో వారి లోకము నుండి మీ ఆత్మ ఈ చోట కుమ్మరించబడినట్టు కూర్చోండి. బాప్తిసం పొందుతుండగా మీరే అద్భుతముగా బిడ్డలను తాకమని మీరు మహిమను పొందమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములు ఈ చోట నిలబడిన అందరి చుట్టూ బలమైన కంచె ఉంది. మీ హస్తముంచమని మీరు మహిమ పొందమని యేసుని ప్రార్థనకు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ దేవాని నామానికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే. యోగ్యత అర్హత లేని నన్ను బాప్తిసం ఇచ్చుటకు నన్ను నిలబెట్టినందుకు వందనాలు కృతజ్ఞత చెల్లిస్తుంది. సమయము మీరు ఈ చోట ఉండి బిడ్డలను తండ్రి మీరు దీవించమని వేడుకొనిస్తున్నాను. బాప్తిసం జరిగింపజేయమని వేడుకొనిస్తున్నాను. కృతజ్ఞత అభివందనాలు చూపిస్తున్నాను. దయగలాస్తము మాకు తోడవచ్చుంది. క్షేమము సమాధానము ఈ చోట నిలిపి ఉంచమని ప్రార్థిస్తాం. ఈ నీటిని మీరు రక్తంగా మార్చండి, పరిశుద్ధమైన రక్తంగా మార్చండి. ఈ రక్తం కడబడుతున్నగా ప్రభా ప్రతి పాపము శాపం నుంచి పూర్తి విడిపించండి. మీరే మహిమను ఘనతను ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. సల్లం నీళ్ళు పాట బడింతునని నేడేగా నిశ్చయించితిని. సుడు పిల్చిన సుదిరం
నా ముందు సిలువ నా వెనుకలో కషర్ నాదే దారి నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధం నా వారెవరు మీరు బకెట్ తెచ్చుకోవాలి ఇంకా నీళ్ళు ఎక్కువ నాకు మీరు సరిపోతుంది నాకు లేదు ఇట్లా ముంచేది ఉంటుంది కొంచెం ముందుకు ఓకే బాప్తిసం ఈ నవీనేడు ఉన్నాడు చెప్పిన అన్నకు బాగా ఏమన్నాడు ఇప్పుడు వద్దన్నా ఇప్పుడు కూడా వద్దన్నా ఎప్పుడు తీసుకుంటున్నాడు నీ ఇష్టంగానే అన్నవా ఇష్టంగానే తమ్ముడు తెలివి ఉంటుంది మరి తిట్టినా ఏమన్నా ఎందుకులే నీ ఇష్టపూర్వకంగానే బాప్తిస్తాను తీసుకుంటున్నాను ఇష్టపడి దేవుడు ఒకడే నమ్ముతున్నావు కదా ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన మాత్రమే సజీవుడు వేరొక దేవుడు లేడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరిస్థితులు ఏదేమైనా దేవుని విడిచిపెట్టదు ఓకే అయ్యా ఎవరు విడిచిపెట్టినా ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుంటాడు ఆయనను విడిచిపెట్టద్దు ఆయనతోనే నువ్వు ఉండాలి చెప్పాలి ఆయనతోనే నువ్వు ఉండాలి తప్పకుండా ఉంటావా విడిచిపెట్టద్దు దేవుణ్ణి ఇక కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి అప్పుల పాలవుతాము అన్ని రకాలైన శోధనలు వస్తాయి ఏది వచ్చినా కూడా దేవుణ్ణి వెంబడించడం మానవద్దు సరేనా దేవుని వెంబడించాలి నీ తుది శ్వాస వరకు కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టద్దు దేవుడు ఆయన నమ్మదగిన ఆయన నీకు తండ్రి అవుతాడు కాబట్టి నమ్ముతున్నావు ఆయన తలలో ముళ్ళ కిరీటము ఆయన చేతిలో మేకులు కాళ్ళలో మేకులు శరీరం అంతా గాయపరచబడ్డవి మన తలంపులు చెడ్డవి కదా అందుకే ఆయన తలలో ముళ్ళ కిరీటము మరి చేతిలో మేకులు కొట్టబడ్డవి మరి చిన్నప్పుడు ఎప్పుడైనా గుళ్ళ దగ్గరికి వెళ్ళినావా మొక్కినావా వెళ్ళినా ఇట్లా మొక్కింటావు దీనికి బదులుగానే దేవుడు ఆయన చేతులు మేకులు కొట్టబడ్డవి కాళ్ళల్లో కూడా మేకులు కొట్టబడ్డవి నడిచినావు చూడు అక్కడ పవిత్రంగా చెప్పులు ఇచ్చి నడిచినావు జాగ్రత్తగా నిష్టగా మొక్కినావు మరి నీ పాపానికి బదులుగా ప్రభు ఆ స్త్రీలు బలి అయినాడు నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన బలి అయినాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టదు ఓకే తుది శ్వాస వరకు కూడా నమ్మకంగా దేవుని వెంబడించాలి తుది శ్వాస వరకు కూడా దేవుని వెంబడించాలి పరిస్థితులు ఏదేమై ఇదే మాట ఓకే అయ్యా దేవుని విడిచిపెట్టదు ఎప్పుడు కూడా విడిచిపెట్టవు గట్టి చెప్పు విడిచిపెట్టాను దేవుని విడిచిపెట్టవు అమ్మ చెప్పిన తర్వాత ఇంకెవరి కోరిక ఇంకొకరు ఇట్లాంటివి ఏమి చెప్పొద్దు సరేనా ఓకే దేవుడు నమ్మదగిన వాడు ఎల్లప్పుడు నీకు తోడుకుంటాడు బాప్తిస్తుంది చుండి ఒకసారి ఇట్లా ఉంచుతుంది జాగ్రత్త సరేనా ఇట్లా ఉంచుకోవాలి నువ్వు వచ్చిన కళ్ళు మూసుకోండి ఒకసారి ప్రార్థన చేద్దాము హల్లెలూయా పరిశుద్ధుడ మహోన్నతుడవగు దేవా నీకు వందనాలు కాశ్యములు తన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞతలు నువ్వు సజీవుడవు నిజమైన దేవుడవు ఆయన ఇంకెన్నడూ నేను విడిచిపెట్టనని ఆయన మాట ఇచ్చినాడు నా ప్రభు ఈ మాటను ముద్రించండి తనను దీవించమని ప్రార్థిస్తున్నాను సమయ రక్తంలో కడగబడుతుండగా నా ప్రభు నువ్వు ముద్రించండి పరలోకములో నీకు సంతోషమును ఆనందమును బహు ఆర్భాటమును తండ్రి పరలోకములో ఉన్నది నాయన నీకు పరలోకం అంతా సంతోషించేటటువంటి మంచి సమయము పరిశుద్ధాత్మ దేవుడా నీకు కృతజ్ఞత తెలుస్తున్నాను మీకు ఆశయమును మీరు దీవించండి మీరు రాకడ పర్యంతరము నమ్మకంగా తన తుది శ్వాస వరకు నమ్మకంగా నేను వెంబడించడానికి సహాయం చేయండి దీవించమని ప్రార్థిస్తున్నాను పరిస్థితులు ఏది ఏమైనా ఏ కష్టం వచ్చినా నేను విడవకుండా నేను వెంబడించే భాగ్యము దానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దీవించి మీరు మహిమను పొందమని వేడుకొంచున్నాను కనీసం సాక్ష్యాన్ని బట్టి తనను దీవించమని ప్రార్థిస్తున్నాను మీరు మహిమ పొందండి సమయం ప్రభు